మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్న దళితుడికి వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద స్కూల్స్ లో చదువుకునే స్థాయికి వచ్చినా కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఎందుకు? ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి దళితుల పిల్లలకు రిజర్వేషన్ ఉండడం కరెక్టా కాదా? చదువుల్లో రిజర్వేషన్స్, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్, ఇలా ప్రతి దాంట్లో రిజర్వేషన్స్ ఇవ్వడం కరెక్టేనా? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ముందు అసలు దళితులు అంటే ఎవరు, వీళ్ళకి రిజర్వేషన్స్ అసలు ఎందుకు ఇస్తున్నారు అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. కానీ మాక్సిమం అందరికీ తెలుసు దళితులు అంటే ఎవరో, వీళ్ళకి ఎందుకు ఈ రిజర్వేషన్ వస్తున్నాయని. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళ కోసం స్పీడ్ గా చెప్పేస్తాం. ఎన్నో ఏళ్ల క్రితం సబ్ క్యాస్ట్లను పక్కన పెడితే మెయిన్ గా 2 కులాలు ఉండేవి, అగ్రకులం, తక్కువ కులం. ఈ అగ్రకులం వాళ్ళ దృష్టిలో ఈ తక్కువ కులం వాళ్ళు కేవలం అగ్రకులం వాళ్ళకి సేవ చేసుకోవడానికి మాత్రమే ఉన్నారు. అందుకని ఈ తక్కువ కులం వాళ్ళని చాలా సింపుల్ గా కొన్ని రూల్స్ ఫాలో అవ్వమని ఆర్డర్స్ పాస్ చేస్తారు. అవేంటంటే, మా ముందు అంటే అగ్రకులానికి చెందిన వాళ్ళ ముందు తల దించుకుని నడవాలి, అది కూడా కాళ్ళకి చెప్పులు ఉండకూడదు. మా పిల్లలు చదువుకునే పాఠశాలలో మీ పిల్లలు సచ్చినా చదవకూడదు. మేము తాగే నీళ్లు మీరు తాగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో గుడిలో అడుగు పెట్టకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఊరిలో బతకూడదు. హ్యాపీగా ఊరి బయట ఉండొచ్చు. మరి వీళ్ళు ఎలా బతుకుతారంటే, డ్రైనేజ్లు క్లీన్ చేయడం, సెప్టిక్ క్లీన్ చేయడం, అగ్రకులాల ఇంట్లో పాకి పనులు చేయడం, వీళ్ళ ఇంట్లో ఉన్న చెత్తని తీయడానికి, వీళ్ళ బట్టలు ఉతకడానికి, చెప్పులు కుట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ముఖ్యంగా మనం చాలా సార్లు వినే ఉంటాం దేవదాసి వ్యవస్థ. ఈ దేవదాసి వ్యవస్థలో దేవదాసులు ఉంటారు. దేవదాసులు చేసే పని ఏంటంటే దేవుడికి సేవ చేసుకోవడం. కానీ కాలాంతరం ఏమైందంటే, వీళ్ళను దేవదాసులను చేసింది దేవుడికి సేవ చేసుకోవడానికి కాదు, ఆ పేరు మీద ఊరి జమీందారులు, ఊరి పెద్దలు, గుడి పెద్దలు దేవదాసులను వ్యభిచారులాగా ఉపయోగించుకునే వాళ్ళు. మరి అలాంటి పనులకు అగ్రకులం నుంచి ఆడపిల్లలను పంపుతారా అంటే లేదు. అందుకని తక్కువ కులంలో ఉండే వాళ్ళే ఈ దేవదాసులుగా మారాలి. ఒకవేళ మేము మారము, మాకు ఇష్టం లేదని అన్నారనుకోండి, అసలు వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఈ దేవదాస్ సిస్టమ్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్. దీని గురించి సెపరేట్ వీడియోనే చేశాను. చూడాలని అనుకుంటే లింక్ కింద ఇస్తాను, చూసేయండి. మళ్ళీ మన టాపిక్ లోకి వస్తే, ఈ అణిచివేతను నిర్మూలించడానికి ఇండిపెండెన్స్ తర్వాత తక్కువ కులం వాళ్ళు కూడా సమాజంలో అందరితో పాటు కలిసిమెలిసి బతకాలంటే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తే వాళ్ళు ఈ రిజర్వేషన్స్ వల్ల జీవితంలో ఎదుగుతారని, దాని వల్ల సమాజంలో వాళ్ళు కూడా అందరిలో ఒకరు అవుతారని రిజర్వేషన్స్ పెట్టడం జరిగింది. మరి అందరిలో ఒకరు అయ్యారా? ఎంత డబ్బు ఉన్నా గానీ, లేక ఎంత పెద్ద ఉద్యోగం అయినా గానీ, ఒక ఐఏఎస్ అయినా, ఒక ఐపీఎస్ అయినా గానీ, ఎస్సీ వాళ్ళని ఎస్సీ లానే చూస్తారు. ఇదంతా పక్కన పెట్టేస్తే, ఇప్పుడు అసలు స్టోరీ రిజర్వేషన్స్ యూజ్ చేసుకుని గవర్నమెంట్ జాబ్స్ కొట్టేసి మంచిగా డబ్బు ఆస్తు సంపాదించుకున్న దళితుల పిల్లలకు మళ్ళీ రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల చాలా మందికి అవకాశాలు పోతున్నాయి. జనరల్ కేటగిరీలో పేదవాళ్ళు ఉన్నారు, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ న్యాయం చేయాలంటే మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్న దళితుడికి వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద స్కూల్స్ లో చదువుకునే స్థాయికి వచ్చినా కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఎందుకు? రిజర్వేషన్స్ తీసుకుంటున్న వాళ్ళలో డబ్బున్న వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి రిజర్వేషన్ తీసేయండి అని ఒక వాదన మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. అది కూడా ఈజీగా ఫిల్టర్ చేయదు. ఎలా అంటే, ఎస్సీ కులంలో ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో ఆ లిస్ట్ బయటికి తీసుకుంటే మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే ట్యాక్స్ పే చేసి అంత సంపాదిస్తున్నారంటే అది గవర్నమెంట్ ఉద్యోగం అయినా అవ్వకపోయినా మంచిగా ఉన్నట్టే కదా. సో ఈ విధంగా రిజర్వేషన్స్ అనేవి కేవలం అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తే ఎంతో మందికి ఉపయోగం అనేది చాలా మంది జనరల్ కేటగిరీ వాళ్ళు చేస్తున్న వాదన. నొక్కు పెట్టి జనరల్ కేటగిరీ వాళ్ళు అని ఎందుకు అంటున్నా అంటే, ఎటు చూసినా రిజర్వేషన్స్ లేనిది వాళ్ళకే కదా. ఇక్కడ వీళ్ళకి గానీ రిజర్వేషన్స్ ఇచ్చే లిస్ట్ నుంచి రిమూవ్ చేస్తే అవకాశం జనరల్ కేటగిరీ వాళ్ళకి వెళ్లే ఛాన్స్ ఉంది. అప్పుడు జనరల్ కేటగిరీలో ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్న వాళ్ళకి ఇది యూస్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం అసలు ఏం మాట్లాడుకున్నాం? రిజర్వేషన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళలో డబ్బున్న వాళ్ళని తీసేస్తే నిజంగా రిజర్వేషన్స్ అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నది పాయింట్. దీన్ని అయితే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇక్కడ నాకు డౌట్ ఉంది. ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన దళితుడిని రిజర్వేషన్స్ నుంచి ఎలా రిమూవ్ చేస్తారు? దీంట్లో డౌట్ ఏముంది బ్రో? ఇందాకే మాట్లాడుకున్నాంగా, ఈజీగా ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళు అబౌవ్ మిడిల్ క్లాస్ కి వస్తారు. సో అలాంటి వాళ్ళ లిస్ట్ తీసుకుని వాళ్ళ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తే అయిపోతుందిగా అని అనొచ్చు. కానీ అది అవ్వదు. ఎందుకు అవ్వదు అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఒక క్లాస్ తీసుకోండి. ఈ క్లాస్ లో 3 సెక్షన్స్ ఉన్నాయి, ఏ బి సి. ఏ సెక్షన్ లో బాగా చదివే వాళ్ళు, బి సెక్షన్ లో యావరేజ్ గా చదివే వాళ్ళు, సి సెక్షన్ లో అసలు చదవని వాళ్ళు, అంటే పూర్ స్టూడెంట్స్ ఉంటారన్నమాట. సో వీళ్ళకి ఖచ్చితంగా స్పెషల్ క్లాసెస్ తీసుకోవాలి. ఇక్కడ ఈ 3 సెక్షన్స్ ని ఎలా సెపరేట్ చేశారు, ఎవరు ఎలా చదువుతారు అన్న దాన్ని బట్టి డివైడ్ చేశారు. ఫర్ సపోజ్ తర్వాత జరిగిన ఎగ్జామ్స్ లో సి సెక్షన్ లో ఉన్న స్టూడెంట్ ఒకడు సూపర్ గా చదివి బాగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు స్కూల్
స్కూల్ ఫ్యాకల్టీ ఏం చేయాలి? ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి వెరీ గుడ్, నువ్వు బాగా ఇంప్రూవ్ అయ్యావు, ఇక్కడ నుంచి సి సెక్షన్ లో ఉండాల్సిన అవసరం ఉండదు, నువ్వు ఏ సెక్షన్ లోకి షిఫ్ట్ అయిపో అని చెప్తారు. కరెక్టేగా? సేమ్ ఇప్పుడు ఏ సెక్షన్ అనేది జనరల్ కేటగిరీ అనుకుందాం, బి సెక్షన్ బీసీ కేటగిరీ అనుకుందాం, సి సెక్షన్ వచ్చి ఎస్సీ ఎస్టీ కేటగిరీ అనుకుందాం. మీరు చాలా మంది చెప్పేది ఏంటంటే సి సెక్షన్ వాడు అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాడు బాగా చదువుకుని మంచిగా ఇంప్రూవ్ అయ్యాడు కాబట్టి వీడికి స్పెషల్ క్లాసెస్ అవసరం లేదు, అదే రిజర్వేషన్స్ ఇవ్వడం అవసరం లేదని అంటున్నారు. మరి అలాగా రిజర్వేషన్ తీసినప్పుడు వాడిని తీసుకెళ్లి ఏ సెక్షన్ అదే జనరల్ కేటగిరీలో పెట్టాలి కదా. సింపుల్ గా చెప్తా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సి సెక్షన్ లో ఉన్నవాడు బాగా చదివి స్టడీ ఇంప్రూవ్ అయ్యి మంచి మార్క్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? నువ్వు ఇలానే సి సెక్షన్ లోనే ఉండాలి, కానీ నీకు ఇచ్చే స్పెషల్ క్లాసెస్ మాత్రం ఇవ్వము అని చెప్తున్నావా? లేదు. సింపుల్ గా వాడిని తీసుకువెళ్లి ఏ సెక్షన్ లో పెడుతున్నాం, అప్పుడు ఆటోమేటిక్ గా వాడికి వచ్చే స్పెషల్ క్లాసెస్ అనేవి పోతుంది. అలానే వాడికి ప్రమోట్ అయ్యి ఏ సెక్షన్ లో కూడా వెళ్ళినట్టు ఉంటుంది. మరి అలానే ఎస్సీ ఎస్టీలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళని కూడా జనరల్ కేటగిరీలోకి మ్యాచ్ చేస్తే ఆటోమేటిక్ గా రిజర్వేషన్స్ అనేవి పోతుంది. అలా కాదు, నీ రిజర్వేషన్ అయితే తీసేస్తాం కానీ జీవితం మొత్తం నువ్వు నీ కుటుంబం ఎస్సీ కేటగిరీలోనే ఉండాలి అనడం కరెక్టేనా? ఇలా చేయడం వల్ల ఎవరైనా రిజర్వేషన్ యూజ్ చేసి జాబ్ తెచ్చుకుంటారో వాళ్ళు జనరల్ కేటగిరీలోకి వెళ్తారు. ఆటోమేటిక్ గా వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ ఉండదు. ఒకవేళ వాళ్ళ పిల్లలు గానీ సరిగా బాగుపడకపోతే వాళ్ళు మళ్ళీ పేదవాళ్ళు అవుతారు. అప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద రిజర్వేషన్ వర్తిస్తుంది, కానీ ఎస్సీ రిజర్వేషన్ లోకి మాత్రం ఎప్పటికీ రారు. ఇది చూడండి ఎంత బాగుంది, చాలా సింపుల్ కదా. సేమ్ మనం చదువుకున్నప్పుడు క్లాసెస్ లాగా ఎవడి పర్ఫార్మెన్స్ బట్టి వాడు ఏ సెక్షన్ లో వేసినట్టు వేస్తాం. ఆటోమేటిక్ గా రిజర్వేషన్ అనేది ఎవరికైతే అవసరమో వాడికే దొరుకుతుంది. కానీ దీనికి జనరల్ కేటగిరీ వాళ్ళు ఒప్పుకుంటారని మీరు అనుకుంటున్నారా? సచ్చినా ఒప్పుకోరు. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మాతో సమానం అయిపోతారా, డబ్బు సంపాదిస్తే మాతో సమానం అయిపోతారా అని అనుకుంటారు. ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే యాక్సెప్ట్ చేసి కలిపేసుకోవాలి లేదా అంటారా? వాళ్ళకి రిజర్వేషన్ వస్తూనే ఉంటాయి. అవ్వా కావాలి బొవ్వా కావాలంటే కుదరదు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్స్ కంటిన్యూ చేయడం కరెక్టా రాంగా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.